సండే వస్తే బిర్యానీ కాకుండా ఈసారి మనం కమ్మనైన కొబ్బరన్నాన్ని ట్రై చేద్దాం. నేను ముందుగా 2 గ్లాసుల దాకా బియ్యాన్ని తీసుకొని నానబెట్టుకొని ఉంచుకున్నాను. కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. కొబ్బరి పాలని తీసుకోవాలి. గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర దాకా కొబ్బరి పాలు సరిపోతాయి. నేను 3 గ్లాసుల దాకా కొబ్బరి పాలు తీసుకున్నాను. ఇప్పుడు ఒక కళాయిలోకి కొద్దిగా ఆయిల్ అలాగే కొద్దిగా నెయ్యి వేసి బిర్యానీ మసాలా వేసుకోవాలి. అందులోకి 3 లేదా 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయలని కూడా వేసేసుకొని బాగా ఎగిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ లేకుండా వేసేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలిపేసి 3 గ్లాసుల దాకా కొబ్బరి పాలని కూడా వేసేసుకున్నాను. ఇందులోకి మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. మీరు బిర్యానీ మసాలాకి బదులుగా గరం మసాలాని కూడా యూజ్ చేసుకోవచ్చు. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత దీనిలో కొత్తిమీర వేసుకొని మీకు ఇష్టమైన గ్రేవీ కర్రీతో ట్రై చేయండి. కమ్మనైన కొబ్బరన్నం రెడీ అయిపోతుంది. ఈ సండేకి రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.